ఒక కంటెంట్‌ని ఎలా మిక్స్ చేయాలి? అంటే పాలు, నీళ్ళు, నీళ్ళు పాలు అయితాయి గదా! పాలల్లో నీళ్ళు పోస్తే నీళ్ళ పాలయితాయి. నీళ్ళలో పాలు పోస్తే పాల నీళ్ళయితాయి గదా! అంతే గదా! 2 కలుషితం అయితాయి గదా! అగో ఆ విధంగా ఒక అడల్ట్ కంటెంట్‌ని పాజిటివ్‌గా జెప్పాలి. ఎలా అంటే ట్రెడిషనల్ వీడియో తీసుకోండి. పూర్తిగా ట్రెడిషనల్ కుటుంబ సమేతంగా ఉండేది. దానికి రిలేటెడ్‌గా ట్రెడిషనల్‌గా తీసుకోండి. ట్రెడిషనల్‌ను మరియు ఈ సెక్స్‌ను తీసుకొని ఈ 2 మిక్స్ చేసి చెప్తా ఉండండి. ఇలా చెప్తే అది అశ్లీలం గాదు. అది పూర్తిగా ట్రెడిషనల్ గాదు. కాకుండా ట్రెడిషనల్‌లో శృంగారం ఉంటది. కాబట్టి అశ్లీలం గూడా అశ్లీలం గాదు. కానీ శృంగారం ఉంటది. ఇక శృంగారం గూడా శృంగారం గాదు. ఇలా ట్రెడిషనల్ ఉంటది. ఈ విధంగా ఉంటదనమాట. ఎలా అంటారు కట్టిగది పామురుగద అంటారు. అట్లా ఉంటదనమాట. మరి ఎలా జేయాలి అంటే ఉదాహరణకి సినిమాలో శృంగార సన్నివేశం ఇలా తీస్తారు కదా! సెక్స్ సన్నివేశాలు అందంగా తీస్తారు. అవి ఎలా తీస్తారంటే స్త్రీ, పురుషులు శృంగారం చేసుకునేటప్పుడు అశ్లీల సినిమాలు లెక్కుంటాయి. సెక్స్ సినిమాలల్ల. అవి ఎట్లుంటాయంటే ఇద్దరు మల్ల యోధులు కుస్తీ పడతారు. మనందరికీ తెలుసు కదా! ఇద్దరు మల్ల యోధులు కుస్తీ పడతారు. దాన్ని నేపథ్యంగా తీసుకుంటారు. తీసుకొని బెడ్‌రూమ్‌లో స్త్రీ, పురుషులు చేసుకున్నట్టుంటది. శృంగారంలా ఉంటది. సేమ్ అదే. కాకపోతే ఇలా శారీ కట్టుకొని స్త్రీ ఉంటది. ఆడ పురుషుడు ఉంటాడు. షర్ట్ ఇప్పి వాడుంటాడు. ఈమె శారీ ఇప్పుతది. ఇలా రొమాన్స్ చేసుకున్నట్టుంటది. కానీ దాని మాతృక మల్ల యోధులు ఇద్దరు కుస్తీ పట్టడం లాంటిది. విన్నావా? కాకపోతే అది శృంగారభరితంగా చేస్తా అంటారు. అందులో కేవలం కుస్తీ మాత్రం ఉంటది. మగోడు ఇద్దరు కుస్తీ పడతా అంటారు. దీంట్ల స్త్రీ, పురుషులు కుస్తీ పడతారు. అట్లుంటారంట. దాన్ని ఆ విధంగా తీస్తా అంటారు. కాళ్ళు, చేతులు ఆడుకుంటూ ఇలా సేమ్ పరుకుంటూ మల్ల యోధుల్లాగానే ఉంటది కుస్తీ. కాకపోతే శృంగారభరితంగా ఎమోషన్స్ ఇస్తారు. ఫేస్ పరంగా అమ్మాయి, అబ్బాయి ఇచ్చి ఒకరినొకరు శృంగారం చేసుకుంటే ఎలా ఉంటుంది? జనరల్‌గా ఇద్దరు. అదే చేసుకుంటూ ఈ కుస్తీ ఫైట్ మల్ల యోధులు ఎట్లయితే చేసుకుంటారో దాన్ని ఆ మూమెంట్స్ పెడతా ఉంటారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా! ఏమున్నదిరా సెక్స్ ఏం చేసుకుంటారు అనుకుంటాం. బయట ఉండదట్లా. కానీ ఇగో ఈ విధంగా మార్ఫింగ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఓ హీరోయిన్, హీరో ప్రేమించుకున్నారు. దాన్ని ఎలా పెడతారు తెలుసా? అన్యోన్యంగా హీరో, హీరోయిన్ ఉన్నారంటే ఒక చిన్న పిల్లోని తల్లి ఎలా చూస్తది? లేదా తల్లి దగ్గర చిన్న పిల్లోడు ఎలా వ్యవహరిస్తాడు? ఎలా ఉంటాడు? మీ అందరికీ తెలుసు. ఆ చనువు, అనుబంధం అట్లుంటారు. అమ్మ, కొడుకులు ఎట్లుంటారో తెలుసు కదా! ఆ ప్రేమను ఓ హీరోయిన్‌కు, హీరోకి మధ్య పెడతారనమాట. విన్నావా? ఆ అబ్బాయికి, అమ్మాయికి పెడితే అన్యోన్యంగా అబ్బా! ఎంత క్లోజ్ ఉన్నారురా వారు. అంత లవర్ బాయ్ మనం కూడా లవర్ బాయ్ కావాలని ప్రేక్షకుడు అనుకుంటాడు. కొన్నిసార్లు ఆడదే మగాడిని రేప్ చేసినట్టు పెడతారు సినిమాలో. మామూలుగా మగవాడు చేసేదాన్ని ఆడది రేప్ చేసినట్టు మగవాడు చేయబడ్డట్టు పెడతారు. బయట ఉంటాయి అట్లా? ఉండవు. కానీ సినిమాల్లో చూస్తాం నిజమే అనుకుంటాం కదా! అట్లా అనమాట. అలాగే హీరో, హీరోయిన్‌ల లవర్స్ క్యూట్ లవర్స్‌లాగా ఉండాలంటే ఏం చేయాలి? తల్లి, కొడుకులా ముద్దుగా ఉంటారు కదా! తల్లిని కొడుకు ఎట్లా ముద్దుగా చూస్తాడో తెలుసుగా మీ అందరికీ చిన్న పిల్లోడు. ఆ కొడుకుని తల్లి ఎలా ముద్దు చేస్తుందో అలా హీరోయిన్ పెద్ద హీరోయిన్, హీరోని అట్లా ముద్దు చేస్తా ఉంటది. ఆ హీరో కూడా తల్లి కొడుకుని కొడుకు తల్లిని ఎట్లా ఇష్టపడుతుందో అలా హీరోయిన్ ఇష్టపడుతుంటాడు. సేమ్ ఆమె లెక్కనే. ఒక చిన్న పిల్లోడు తల్లి దగ్గర ఎట్లా చేస్తే ఎలా పట్టుకుంటాడో అలా పట్టుకుంటూ దగ్గరవుతుంటాడు. కాకపోతే లవర్స్‌లాగా బిహేవింగ్ ఉంటది పెద్దోళ్ళలాగా, లవర్స్‌లాగా. కానీ అంతర్గతంగా ఈ తల్లి కొడుకుల మధ్య ఉన్నదే పెడతారు. ఇదే వెర్షన్ ఆడబెట్టి లవర్స్‌లాగా వ్యవహరిస్తుంటారు. అప్పుడు ఏమనుకుంటామంటే తల్లి కొడుకులది మనకు కనపడదు. కేవలం లవర్స్ ఎంత అన్యోన్యంగా ఉన్నారా అని కనిపిస్తది. కానీ దాని వెనుక ఉన్న నేపథ్యం ఏంది? తల్లి కొడుకుల నేపథ్యమే అక్కడ పెడతారంట. లవర్స్‌లాగా వారికి. చూసారా? అట్లా అనమాట. అలాగే కొన్ని సినిమాలలో ఏం చేస్తారంటే తల్లి కొడుకులు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా వ్యవహరిస్తారు. అంటే తల్లి కొడుకు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారంట క్లోజ్. కొడుకుకు తల్లి అంటే ఇష్టం, తల్లికి కొడుకు అంటే ఇష్టం. పెద్దోళ్ళు అనమాట వాడు. హీరోకి తల్లి అంటే ఇష్టం. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ పాట పెట్టాలంటే ఇద్దరు లవర్స్ ఉంటారు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎలా వ్యవహరిస్తారో ఆ విధంగా బిహేవింగ్ పెడతారట తల్లి కొడుకుల మధ్య. కానీ వాడు అమ్మ అంటాడు, వీడు కొడుకే ఇద్దరు. వెర్షన్ అదే. కానీ హీరో, హీరోయిన్ లవర్స్ పార్క్‌లో ఎలా తిరుగుతారో, ఎలా మాట్లాడుకుంటారో సరదాగా నడుస్తూ ఉంటారో ఆ విధంగా ఏకాంతంలో ఎలా గడుపుతారో అలా సరదాగా ఒక యాక్టివిటీ ఇద్దరి మధ్య పెడతారంట. ఎందుకంటే గ్లామర్ కోసం, అట్రాక్షన్ కోసం. ఇక చెప్పాలంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ శృంగారం ఉంటది కదా! సినిమాలలో చేసుకునే శృంగారం ఎలాంటిదంటే 2 పాములు ఎట్లా అయితే అల్లుకుంటాయో తెలుసు కదా! పోనీ 2 తీగలు ఎలా అయితే అల్లుకుంటాయో దాన్ని నేపథ్యంగా తీసుకుంటారు. దాన్ని ఇక్కడ పెడతారు. అమ్మాయికి, అబ్బాయికి మీద సేమ్. ఆ తీగలు ఎలా అల్లుతే మనుషులు దాన్ని అనుకరిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనుకరిస్తారు. లేదా 2 పాములు అల్లుకుంటాయి చూసినావా? ఒకదాన్ని ఒకటి చుట్టుకుంటా ఉంటాయి. ఆ విధంగా చుట్టుకుంటా ఉంటారంట. అది నేపథ్యం. వీళ్ళు అట్నే చేస్తా ఉంటారు. బయట ఉండదు అట్లా చుట్టుకోరు మనుషులు గానీ వీళ్ళు అట్లా చుట్టుకుంటారు బెడ్‌రూమ్‌లో. చుట్టుకుంటూ ఒకరినొకరు స్పర్శించుకుంటూ శృంగారభరితంగా వ్యవహరిస్తారు. శృంగారంలో ఎలా అయితే వ్యవహరిస్తారో అదే వ్యవహారాన్ని ఈ చుట్టుకునేది ఉన్నది చూసినావా పాములు 2 లేక 2 తీగలు చుట్టుకుంటాయి. అలా చుట్టుకునేది చేస్తూ దాంట్లో మళ్ళా శృంగారం అనేది చేస్తూ ఉంటారంట. అప్పుడు ఎట్లుంటది? పాములాగా చుట్టుకుంటూ వీళ్ళు శృంగారం చేసుకున్నారు. శృంగారంలో పాల్గొంటున్నారు. శృంగారం ఇలా ఉంటుందేమో అని మనం అనుకుంటాం. కానీ అలా ఉండదు బయట. ఉన్నారా? అలా చేయరు, చేయలేరు. శృంగారం ఉంటుంది కానీ అలా పాములా చుట్టుకుంటూ చేయలేరు. కానీ అట్రాక్షన్‌గా ఉండడానికి, మనకు ఆకర్షణీయంగా ఉండడానికి, రియాలిటీగా ఉన్నది నిజంగా అట్లా
డీప్‌గా శృంగారం ఉన్నట్టు మనకు పెడతారన్నట్టు. ఆమె కళ్ళు మూసుకుంటది, వాడు కళ్ళు మూసుకుంటాడు. ఆమెను అనుభవిస్తా ఉంటారు గానీ పాములాగా చుట్టుకుంటా ఉంటారు. బయట ఉండదట్లా. మనుషులు అట్లా ఏ మనిషి చేయలేడు కానీ అట్లా చేస్తారు. వాళ్ళు అదొక ట్రిక్ అనమాట. ఆ! అదొక స్టెప్ లాంటిది. డాన్స్ లాగా చేస్తారు అట్లా. అల్లుకుంటుంటారు ఒక 2 బెడ్‌రూమ్‌ల. ఇట్లా చెప్తారనమాట కంటెంట్ గూడా. అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు చెప్తాను గదా! అడల్ట్ కంటెంట్, సెక్స్ కంటెంట్ ఉంటాయి గదా! మీకు సెక్స్ వీడియోలు సెక్స్ ఆర్టికల్స్ ఉంటాయి. వాటిని అలా చెప్తే బూతులా ఉంటది. కాబట్టి ట్రెడిషనల్ తీసుకోండి. ట్రెడిషనల్‌గా చెప్తూ మీరు సెక్స్ నువ్వు జెప్పాలి. ఇప్పటిదాకా నేను చెప్పాను చూసారా? తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమను ఏం చేస్తారు? లవర్స్ మధ్య పెడతారు. ఇద్దరు మల్లయుధులు కొట్లాడుకుంటా అంటే, ఆ మల్లయుధుల ఫైట్ ఎట్లుంటదో అదే ఫైటింగ్ భార్యాభర్తల మధ్య ఉంటది. అలాగే చేసుకుంటూనే శృంగారభరితంగా వ్యవహరిస్తుంటారన్నట్టు. శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎలా అయితే హావభావాలు చేస్తా ఉంటారో అదే బిహేవింగ్ ఉంటది. కానీ మల్లయుధులు కొట్టుకున్నట్టు కదులుతా ఉంటారు అట్లా. పెడతా ఉంటారన్నట్టు. మల్లయుధుల కుస్తీ పడే విధానంతో వాళ్ళు శృంగారభరితంగా వ్యవహరిస్తే శృంగారమే అనుకుంటాం కదా! ఇట్లా ట్రిక్ అనమాట. ఇలా మీరు ట్రెడిషనల్ కంటెంట్, సెక్స్ కంటెంట్ కలిపి చెప్పాల్సి ఉంటదనమాట. బావుంటదప్పుడు. ఇది ఎలాంటిదంటే బయట ఎవడన్నా తప్పు చేయలేదు. కానీ అందరూ తప్పు చేసేటోళ్ళు ఏం చేస్తారు వాడిని "ఏ వీడే దొంగ, వీడే దొంగ" అని కావాలనే అంటారు. ఆ! వీడు దొంగని అందరూ కొట్టండి, కొట్టండి అని కొడతారు. కొట్టంగానే వాడు పోంగానే ఏం చేస్తారు? వీళ్ళు దోషులు బయటపడతారు. నిజంగా నిర్దోషినే వాడే దొంగ, వాడే దొంగ అంటారు. అంటే అందరూ వాడనుకోని వాడిని బాగా కొడతారు. కొట్టంగానే ఈ నిర్దోషులు బయటపడతారు. వీళ్ళని దొంగ అనుకోరు. వీళ్ళు బయటపడతారు. మనం తప్పించుకోవడానికి ఏం చేస్తాం? ఆ నిర్దోషిని దొంగ అంటాం. అందరంటే వాళ్ళు చూసేటోళ్ళు అనుకుంటారు నిజంగా వాడే దొంగ అనుకోని నిర్దోషిని కొడతారు చూసినావా? కానీ ఈ దోషులు బయటపడతారు. ఇట్లా తప్పించుకోవడానికి. అంతేగాని నిజానిజాలు ఎవళ్ళు చూడరు కదా! న్యాయం, ధర్మం ఏమనుకుండదు. అట్లా ఉంటాయి. ఇక్కడ గూడా అంతే అనమాట. మీరు శృంగారం అనేది సెక్స్ కంటెంట్ మరియు ట్రెడిషనల్ కలిపి చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మల్లయోధులు ఏదో కుస్తీ పడతారో, ఆ విధంగా కుస్తీ పడుతూ, అలాగే కదులుతూ, అలాగే దొర్లుతూ, శృంగారం చేసుకున్నప్పుడు ఏదైతే చేతులు, కాళ్ళు కలుపుతారో, కళ్ళు మూసుకొని ఒక ఫీలింగ్‌కు మూడ్‌కు లోనవుతారో, అనుభవానికి లోనవుతారో, అలా అవుతూ మల్లయోధులాగా వ్యవహరిస్తుంటారు కుస్తీ పెట్టినట్టు. అట్లా అనమాట. శృంగారం అది ఫేక్ శృంగారం ఎట్లుంటదో, అది జస్ట్ మనం నిజంగానే అనుకుంటాం సినిమాలల్ల. అట్లనే ఇప్పుడు ట్రెడిషనల్ కంటెంట్‌ను, సెక్స్ కంటెంట్ 2 మార్ఫింగ్ చేస్తే అది ఇది ఇది ఉంటే సెక్స్ కంటెంట్ కాదు. ట్రెడిషనల్ కంటెంట్ కేవలం ట్రెడిషనల్‌గా ఉండి బోర్ కొట్టదు. ఉండకుండా ట్రెడిషనల్‌లో శృంగారం ఉంటది. ట్రెడిషనల్‌లో ఉన్న శృంగారం బూతు కాదు. కాబట్టి అందరూ చూస్తారన్నట్టు. బావుంటది. ఇట్లా చేస్తారన్నమాట.